హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కానీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏంటి మాకు ఇంత వ్యూస్ రాకున్నా కానీ ఇన్ని వీడియోస్ చేసి పెడుతుంది అని అనుకుంటున్నారు. కొన్ని వందల వీడియోలు చేసిన నేను, కానీ స్టార్టింగ్లో సరిగ్గా రాలేదండి. అబద్ధం ఎందుకు, మొత్తం సరిగ్గా నాకు చేయడానికి రాలేదు. అయినా కొంతమంది చూసి కూడా మంది ఎవరో మనకు తెలిసిన వాళ్ళే, అట్లా కాదమ్మా ఇట్లా చేసుకోండి అని నాకు సలహా ఇచ్చారు. వాళ్ళ సలహాని బట్టి నేను కొంచెం ఇంప్రూవ్ అయినా, కాలేదని కాదు. ఇప్పుడు నాకు వ్యూస్ వస్తున్నాయి. కానీ ఆ వ్యూస్ని బట్టి నాకు కొందరు అనుకుంటారు, ఏంది ఇన్ని రోజు 6, 7, 8 అట్లా వీడియోలు పెడుతుంది అని అనుకున్నాను. ఆ వీడియోలలో కనీసం అన్ని పెడితేనన్నా నాకు వ్యూస్ వస్తాయేమో అని ఆశతోటి లైక్స్ చేసుకొని లైక్ చేస్తారేమో, వ్యూస్ వస్తాయి అని నేను వీడియోలు పెడుతున్నాండి. నేను కావాలని పెట్టట్లేదు. కాకపోతే దయచేసి మీరందరూ కూడా నేను సరే నా ఛానల్ని ముందుకు నడిపించి, సరే ఆవిడకి ఎంత అవసరం ఉందో, సరే ఇప్పుడు మనకి ఈ యొక్క యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్లా నాకు ఒక ఐడియా అండి. ఇప్పటికి కాకుండా తర్వాత నాకు హెల్ప్ అవుతుందనే స్ట్రాంగ్ నమ్మకం ఉందండి. మీరేమని అనుకోండి, ఉన్నారు నాకు పెట్టేటోళ్ళేనని, కొడుకు బిడ్డ వాళ్ళందరూ బంధువులు ఎవరైనా అందరు ఉన్నారు. కాకపోతే ఎవరి దగ్గరికి మనం పోలేం కదా, చెప్పండి. వాళ్ళకి ఎందుకంటే ఎవరి సంసారాలు వాళ్ళవి. మనకేదో కొంతవరకు మనకు వచ్చిన పని కాబట్టి ఏదో కొంతవరకు నాకు హెల్ప్ అవుతుందని మాత్రమే నేను ఏమంటారు ఈ ముందడుగేసిన, అంతే తప్ప కానీ నేను ఏదో సరదాకో సంతోషానికో నేను వేయలేదు. ఎవరు ఏమనుకున్నా నేను స్టార్టింగ్లో నేను సరిగ్గా చేయలేదు, నాకు వ్యూస్ రాలేదు. ఆ వీడియోలన్నీ మామూలుగానే ఉండే. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినా కాబట్టి నేను చేయగలుగుతున్నా. దయచేసి మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు. నేను ఎందుకు అంతగానం చేస్తుంది, ఈమెకేమైనా పిచ్చా అని అనుకుంటుండొచ్చు. ఎవరి ఆనందం వారికి, అంతే కదండి. ఎవరి పిచ్చి వారికి. నాకు అదే పిచ్చి, అది పిచ్చి అని నేనే అనుకుంటున్నా, అన్నీ నేనే అనుకుంటాను కదా. మీ మీద అనను, మిమ్మల్ని అనను. కాకపోతే అది నాకు ఒక ఆనందం అంతే. ఇవాళ కాకుండా కనీసం తర్వాత నన్ను ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనే ఆలోచన మాది అంటే నాది కానీ నా భర్తది కానీ. ఎవరు ఇప్పుడు ఎవరిని మనం ఎవరిని అడగలేం. పాపం ఎవరింటి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. ఎవరి ఇళ్ళకి పోయినా ఎవరో ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అందుకే ఎందుకు నా బాధ ఇట్లుంది అట్లుంది అని చెప్పుకొని వాళ్ళ ముందు నేను బాధపడడానికన్నా ఈ విధంగా రీల్స్ చేసుకొని ఎవరైనా ఏమన్నా అన్నా, గిట్లా మిస్టేక్ చేస్తున్నావు, ఇది సరి చేసుకో అమ్మా అంటే నేను దానికి సరే అంటున్నా. అవును కావచ్చు, ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీరే కదా చూసేది, నేను కాదు కదా. మీరు నన్ను ఏదన్నా మిస్టేక్ ఉంటే మీరు చెప్తున్నారు, దాన్ని నేను సరి చేసుకుంటున్నా. అంతేగాని దానిలో అంతకు మించి ఏం లేదు. ఇంకా దయచేసి నా వీడియోలని మీరు ఏమంటారు వ్యూస్ మాత్రం పెంచి లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నేను కోరేది. నేను మాత్రం ఇది చాలా బాధతో చేస్తున్నా. నాకు ఎందుకంటే ఎవరికి నా బాధ చెప్పుకొని ఇప్పుడు కాదండి, మీరు నమ్మండి నమ్మకపోండి. నేను నా పెళ్ళైన కొంచెం నేను ఎవరికి ఏ బాధలు చెప్పుకోను. నేను కష్టమైన సుఖమైన నేను నాది నేనే భరిస్తా, ఎవ్వరికి చెప్పుకోను నేను. అర్థమైందా? ఉంటే తింటా, లేకపోతే వంట, ఉపవాసం వంట. అంతేగాని మాత్రం నేను ఎవరికి దాని గురించి చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు నాకు ఎందుకో బాధ అనిపించి సరే, ఎందుకంటే ఇన్ని వీడియోలు పెడుతుంది, ఏమొస్తుంది మీకు అని అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు. సరే, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి మీరు అలాంటివి అనుకోకండి. నేను నా అవసరం కోసం నేను పెట్టుకుంటున్నా.
అరే ఇప్పుడు కాకపోతే ఇంకొక 2-3 నెలలకు వ్యూస్ వస్తుండొచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కొంచెం. తర్వాత ఇంకా డెవలప్ అవుతుండొచ్చు. మీరు ఎంకరేజ్ చేయండి, సంతోషిస్తా. అర్థమైందా? కానీ మాత్రం నాకు నువ్వు చేయకండి. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని అందరికీ పేరు పేరున సబ్స్క్రైబర్స్ కూడా నాకు కావాలండి. ఎంత తొందరగా నాకు సబ్స్క్రైబర్స్ అయితే నాకు అంత సంతోషం అండి. మీరు నేను ఏం చెప్పలేనండి. ఇంకా నా బాధ అర్థం చేసుకుంటే చాలా సంతోషం.